శుభ్రంగా కడుక్కున్న కేజీ చేప ముక్కల్ని తీసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గెడ్డలుప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక కడాయిలోని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని దోరగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఒక 5 నిమిషాలు వేపుకోండి. ఇప్పుడైతే చేప ముక్కల్ని ఈ వేపిన ఉల్లిపాయల దాంట్లోనే యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాము. 10 నిమిషాలు మగ్గిన తర్వాత 50 గ్రాముల చింతపండు తీసుకొని ఆ చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని కట్టేసుకోండి. అంతేనండి చేపల